వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నాకేదో తేడా కనిపిస్తుంది. ఒకప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్గా ఆయన ఫ్లెక్సీలు మోసి ఆయనకి ర్యాలీలు చేసినోడు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం మాట్లాడుతుంటావు? నాకు అసలు అర్థం కాల. అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి ఏం కామెంట్ చేస్తావు? దమ్ముంటే అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీకి వచ్చి అడుగుపెట్టే గట్స్ లేవు. బాలకృష్ణ గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అసలు నాకు ఒక్కటి ఏంటంటే అర్థం కాంది, ఒక పాలిటీషియన్ బహుశా ఇండియాలో ప్రపంచంలో 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు, 2.5 గంట ప్రెస్ కాన్ఫరెన్సా? ప్రెస్ని అడ్రస్ చేస్తావా? ఏమన్నా చాదస్తావా? ఏమైంది? ఏదో తేడా ఉంది. దాంట్లో ఏమన్నా ఒక్కటి నిజం ఉందా? లేదే, పచ్చి అబద్ధాలు, రివర్స్ అంతా. అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించటం, లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం. ఇటువంటి పొలిటీషియన్ని మేము ఎక్కడ చూడలే. మేము దాదాపు 45 years నుంచి 50 years నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి. ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది. కానీ నేను అనేది ఏంటంటే, ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి. సరే, తల్లి చెల్లి పక్కన లేరు, భారతమ్మ అన్న తీసుకోపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి. లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి. అందుకని పచ్చి అబద్ధాలు 2.5 గంట నాన్ స్టాప్గా 2.5 hours ప్రెస్ని అడ్రస్ చేయటం అంటే, అరగంట అసెంబ్లీలోకి రాలేని వాడు 2.5 గంట మాట్లాడటం. అందుకని డెఫినెట్గా ఏదో ఉంది, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిది అని చెప్పేసి మా సలహా.